నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొనసాగుతున్న చండీ హోమం, దీపకాంతుల్లో వెలిగిపోతున్న హోమస్థలం. పాల్గొన్న మాజీ మంత్రి అల్లోల దంపతులు. ఎస్పీ జానకి శర్మల ఆదేశాలతో పోలీస్ జాయిలాలతో తనిఖీ. నిర్మల్లో ఘనంగా ఎన్సీసీ దినోత్సవం. నిర్మల్ పట్టణం భక్తి పారవశ్యంతో పులకించిపోయింది. గత 14 రోజులుగా కొనసాగుతున్న శ్రీ వైష్ణవ ఆయుధ చండీ అతిరుద్ధ హోమంతో నిర్మల్ పట్టణం భక్తితో నిండిపోయింది. ప్రతినిత్యం వేలాది మంది వివిధ పూజల్లో పాల్గొంటున్నారు. ప్రతినిత్యం వివిధ రూపాల్లో దేవుడి కళ్యాణాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రాంత మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగించారు. విశ్వశాంతి మహాయాగ మహోత్సవ కార్యక్రమంలో శనివారం మాజీ మంత్రి అల్లోల దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరై శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పలు నాయకులు, భక్తులు పాల్గొన్నారు. गंगा
కార్యక్రమం ఏర్పడినటువంటి స్వామీజీ గారికి మరోసారి అందరూ చప్పట్లు కొట్టి వారికి తెలియజేస్తున్నాం. 7 సార్లు కళ్యాణం పూర్తి చేసి నిర్మాణంలో నిర్వహిద్దామని చెప్పి అడగడం జరిగింది. కానీ ఆ భగవత్ సంకల్పం అనేది మన చేతిలో ఉన్నది. స్వామీజీ గారు చెప్పినట్టు కార్యక్రమం చేద్దామనుకున్న ఆ కార్యక్రమం ఇప్పుడే జరగాల్సింది కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంది. కానీ నిర్మాణ కార్యక్రమం చేయాలంటే దీని ఎప్పుడెంతో కృషి చేయవలసిన అవసరం కూడా ఉంటుంది. ఒకటే శక్తి రావు, డబ్బులు అనేది చాలా మంది దగ్గర ఉంటాయి. కానీ చేసే కార్యక్రమం ఎవరి వల్ల సాధ్యమవుతుందో వాళ్ళ వల్లే సాధ్యమవుతుంది తప్ప కాదు. 15,000 మరి పర్యాయాలు దాన్ని పఠనం చేస్తా ఉన్నారు 50 శాలలో. నిజంగా కూడా ఎక్కడి నుంచి వచ్చినటువంటి 1000 మంది ఉద్యోగులకు కార్యక్రమం జరుగుతుంది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో ఆయుధ శక్తి యాగాలు ఇటువంటి యాగాలు కూడా ఎన్నో రకాలుగా చూడడం జరిగింది. కానీ మన ప్రాంతంలో మన జిల్లాలో జరిగి ఇంత మంచి కార్యక్రమం నిజంగా స్వామీజీ గారు నిర్ణయం తీసుకున్నకు పూర్తి చెప్పడం జరిగింది. నిర్మల్లో ఈ కార్యక్రమం సకాలం చేస్తున్నాము. మీ అందరి యొక్క మరి మాకు ఆశీర్వాదము ఆ భగవంతుడు ఆశీర్వాదం అందరికీ ఉంటుంది కాబట్టి అందరూ కూడా పరోక్షంగా ప్రత్యక్షంగా కూడా రావాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ప్రాంతానికి వచ్చి ఆ భగవంతుడి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. నిర్మాణం చేసుకున్నటువంటి స్వామి గారి యొక్క ఆశీర్వాదం కూడా పొంది ఈ కార్యక్రమానికి 2-3 రోజులు సోమవారంతో పూర్వభావి కార్యక్రమం ఉంటుంది. మరి భగవంతుడు ఈ విధంగా ఎన్నో పర్యాయాలు వారు అవతారాలు ఎత్తి మరి అదే మంచి కొరకు ఎంతో కష్టపడి మంచిని రక్షించి చెడులు బాధపడడం జరిగింది. ఈ లోక కళ్యాణాలు కూడా మంచి జరగాలని చెప్పి చెప్పిన కార్యక్రమం పెట్టారు. ఆయన అంతి యాగా ఆ 1000 గుడాల యాగాలతో మరి ఎన్నో పర్యాయాలు పడి ఆ ప్రభు తీస్తూ భగవంతుని కార్యక్రమం చేస్తుంటే భగవంతుడు ఈ ప్రాంతానికి మనం భారతదేశం అందరూ కూడా లోక కళ్యాణ జీవితం అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, శాంతిగా ఉండాలి. అందరూ కూడా ఆ భగవంతుడి మనసులో అందరూ కూడా నిలిచి ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం చేశారు. కాబట్టి లోక కళ్యాణం చేసే కార్యక్రమం మన దేవుగా చాలా గొప్ప విషయం. ఇటువంటి కార్యక్రమాలకు మనం జరిగేటైతే మనతో కూడా సుభిక్షంగా ఉంటుంది. ఆ స్వామి వారికి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఆ సంకల్పము భగవంతుడు దాన్ని ఇచ్చినందుకు నేను భగవంతుని పూర్తిగా విశ్వసిస్తూ భగవంతుడి యొక్క ఆశీర్వాదం అందరిపై ఉండాలని చెప్పి మాకేమి ప్రాంతానికి వచ్చే ఆశీర్వాదం ఆ భగవంతుడు అందరూ కూడా సక్రమంగా సకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు నిర్మల్ ప్రజల తరఫున నిర్మల్ ప్రతి ఒక్కరి తరఫున స్వామివారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మాట్లాడుతుంది అప్పుడప్పుడు సెప్టెంబర్లో జరగవలసిన త్యాగం ఇది. 2000 సంవత్సరం జరగవలసిన త్యాగం మాట్లాడి ఇక్కడ హాస్పిటల్లోనే జరిగింది. అదే కాబట్టి
అప్పుడు ఆయన దేవాలయ శాఖలో ఇంకా విధాలు రాలేదు ఇంకా ఎందుకంటే ఆయనకి ధర్మ కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళ కుటుంబంలో అందరూ కూడా ధర్మ కార్యక్రమాల మీద విజయనగర ప్రభువుల మీద జరిగినటువంటి కార్యక్రమాల మీద చాలా ఎక్కువ ఇష్టం, వాటి మీద ఎక్కువ అవగాహన కలిగిన వ్యక్తులు కాబట్టి దేవుడు ఎలా ఉండాలి కార్యక్రమాలు చేస్తే మంచిదనేటువంటి భావన భగవంతుడు ఒకసారి అప్పుడా జరుగుతుంది. కాబట్టి వివేకానంద రెడ్డి గారు చాలా మంచిగా నాకు ప్రార్థనలు చెప్పారు తర్వాత నాకు హైదరాబాద్. అలాగే ఆదివారం జరిగిన చండీ హోమంలో మాజీ మంత్రి అల్లూరి రెడ్డి విజయలక్ష్మి దంపతులు హరియాణ క్షేత్రమాలయ ధర్మకర్తలలో వినోదమ్మ, మురళీధరెడ్డి, అల్లూరు సుందరెడ్డి పాటు పలువురు పాల్గొన్నారు. ब्रह्मण उदर नमसि ब्रह्मण उदीर नमसि ब्रह्मण आस्तर नमसि ब्रह्मण उपस्तर नमसि भास्कराय विद्महे महादिव्याय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् स्वाहाय धीमहि तन्नो आदित्यः प्रचोदयात् स्वाहा నిర్మల్ జిల్లా కేంద్ర కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నుండి యథావిధిగా ప్రజా ఫిర్యాదు విభాగం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ ఆధ్వర్యం తెలిపారు. ఆర్జీదారులు ఈ విషయాన్ని గ్రహించి తమ అర్జీలను అధికారులకు సమర్పించుకోవచ్చని చెప్పారు. ఎస్పీ జానకి శర్మ ఆదేశాలతో డీఎస్పీ గంగారెడ్డి నేతృత్వంలో నిర్మల్లోని వైఎస్ఆర్ కాలనీలో పోలీసు జాగ్రత్తలతో రూరల్ ఇన్స్పెక్టర్ టీం విస్తృత తనిఖీలు చేపట్టారు. మాదక ద్రవ్యాలైతే జిల్లాగా మార్చాలన్న సంకల్పంతో జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తుందని, జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమంపై స్పెషల్ డ్రైవ్ మాదక ద్రవ్యాల వరకు ఉక్కుపాదం మోపడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. ఈ తనిఖీలో ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, ప్రవీణ్ కుమార్, రామకృష్ణ, ఎస్ఐ లింబాద్రి, రవికుమార్ మరియు జిల్లా డాగ్ స్క్వాడ్ టీం అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని జుమరాత్పేట్ పాఠశాల నిర్వహిస్తున్న ఎన్ఎంఎస్ పరీక్షా కేంద్రాన్ని ఆదివారం డిఓ రామారావు సందర్శించారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులు కల్పించే సదుపాయాలు పరిశీలించారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాయాలని, కాపీకి పాల్పడడం ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని సూచించారు. ఆయనతో పాటు హెచ్ఎం రవిబాబు, ముఖ్య పర్యవేక్షకులు కిషన్, లింబాద్రి తదితరులు ఉన్నారు. నిర్మల్ జిల్లా కేంద్ర కస్బా ప్రభుత్వ పాఠశాలలో 77వ ఎన్సీసీ దినోత్సవాన్ని ఆదాయం ఘనంగా నిర్వహించారు. ఎన్సీసీ క్యాడెట్లు నిర్వహించిన విన్యాసాలు విషయంగా ఆకట్టుకున్నాయి. అసోసియేట్ ఎన్సీ ఆఫీసర్ ఫస్ట్ ఆఫీసర్ యాడగర్ సాయన మాట్లాడుతూ భారతదేశం అతిపెద్ద ప్రభుత్వ రంగ యువ సైనిక సైన్యంగా ఎన్సీసీ కొనసాగుతుందన్నారు.
ఇప్పటికే ఎన్సీసీలో వందలాది మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించి దేశ రక్షణలో భాగంగా ఆర్మీ, నేవీ, వాయు, సైనిక దళ విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఉమ్మడి జిల్లాలో 24 పాఠశాలలో ఎన్సీసీ నడుస్తుందన్నారు. పాఠశాల ఉపాధ్యాయుల మహోత్సవం ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. सावधान परेड तीनों दिन में दैनिक चलेगा दाहिने मुड़ खुली लाइन चल परेड निकट लाइन चल सैल्यूट करना दाहिने सैल्यूट सैल्यूट విద్యార్థులలో మరి బాలికలు బాలురు రెండు విభాగాలుగా మనం ఎన్సీసీలో తీసుకుంటాం. దీంట్లో మొదటిది ఆర్మీ వింగ్, ఆ తర్వాత నేవీ వింగ్, ఎయిర్ ఫోర్స్ వింగ్ అని 3 వింగులు ఉంటాయి. ఈ 3 వింగులు మొదటి వింగ్ ఆర్మీ అంటేనేమో దేశ రక్షణ కొరకు మరి భూమి మీదనే పనిచేసే వాళ్ళు ఉంటారు. ఎయిర్ ఫోర్స్ అంటే పైనుంచి దేశాన్ని కాపాడతారు. నేవల్ అంటే సముద్ర తీరంలో వచ్చేటువంటి దేశానికి అంతర్గతంగా రక్షణ కొరకు వాళ్ళు కాపాడుతూ ఉంటారు. ఇది మన ఎన్సీసీ ప్రధాన లక్ష్యం. దీన్ని అదేవిధంగా ఆర్మీ కూడా సేమ్ ఎట్లా చేస్తామో ఎన్సీసీ కూడా చేస్తాం. భారతదేశంలోనే అతిపెద్ద యూత్ ఏదైనా ఉన్నదంటే ఒక ఏకైక ఆర్గనైజేషన్ ఓన్లీ మరి మన ఎన్సీసీకే ఉందని చెప్పుకుంటాం. ఇది ప్రతి సంవత్సరం మనము ఒక జాతీయ పండుగగా జరుపుకుంటాం. మనం 15 ఆగస్టు, 26 జనవరి ఎట్లా జరుపుకుంటామో ఈ నవంబర్ 4వ సండే అది ఎప్పుడైనా రాండి. నవంబరు మరి శనివారం కావచ్చు లేదా ఆదివారం కంపల్సరీ ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది తీసుకుంటాం. ఈరోజు మనకు నిర్మల్ జిల్లాలోని పురాతన చెరువు తురకం చెరువు వద్ద ప్రకృతి ప్రేమికుల సందడి నెలకొంది. మామిడిలోని పొనకల్ గ్రామ శివార్లో గల తురకం చెరువు బర్డ్స్ ఫెస్టివల్కు వేదిక అయింది. 1913 నిర్మించిన ఈ చెరువుకు అత్యంత పురాతనమైన చెరువుగా పేరుంది. జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం 2 రోజుల పాటు జరిగింది. రాష్ట్రం నలుమూల నుండి పక్షుల ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు పాల్గొన్నారు. దట్టమైన అటవీ ప్రాంతంతో పాటు చుట్టూ ఆహ్లాదకర వాతావరణంతో సుదూర ప్రాంతం నుండి వలస పక్షులు ఈ ప్రాంతానికి వలసకు వస్తాయి. రాష్ట్ర అటవీ శాఖ సందర్భాన్ని పురస్కరించుకొని ట్రెక్కింగ్, బర్డ్స్ ఫెస్టివల్, నేచర్ క్యాంప్, సఫారీ నిర్వహించింది. జిల్లాలోని ప్రకృతి అందాల ప్రజలకు తెలిసేలా చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో బాగుందని పర్యావరణ ప్రేమికులు, పలు ఎన్జిఓ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. చిన్నది మళ్ళీ పోయినా సరే చిన్నది చెరువు బర్డ్స్ పోతాయి. వెనక ఉంటారు ఇట్లా పోతారు, తిరుమల తిరుగుతారు. ముందరికి వెళ్ళకూడదు. రమేష్ గారని
If anybody wants tea, it's the final call. Last two cups. ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో నిర్మల్ జామా మసీద్ ఇమాం రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న గ్రంథాలయ చైర్మన్ సయ్యద్ అర్జుమాలి ముబీన్ ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు పలు రాజకీయ పార్టీ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, కుల పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సోన్ మండలం కడతాల్ శ్రీ ధర్మశాస్త్రాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకున్న మాలదాన కార్యక్రమం ఘనంగా కొనసాగుతుంది. ఆదివారం జిల్లా నలుమూల నుండి వచ్చిన స్వాములు ఆలయ గురుస్వామి నర్సారెడ్డి చేతుల మీదుగా మాలాధారణ చేసుకున్నారు. మాలాధారణ మంత్రం చెప్పి మాలలు వేశారు. పలువురు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. మాలధారణం నియమాల తోరణం, మాలధారణం నియమాల తోరణం, జన్మతారణం దుష్కర్మ వారణం, జన్మతారణం దుష్కర్మ వారణం, శరణం 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 అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం, అయ్యప్ప స్వామి శరణం. మాలధారణం నియమాల తోరణం, మాలధారణం నియమాల తోరణం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు లక్ష్మణ్ చందా కేజీని జిల్లా విద్యాధికారి రామారావు సందర్శించారు. పాఠశాల పరిసరాలను, వంట సరుకులు, భోజన నాణ్యతను, తరగతి గదులు మరియు విద్యార్థుల వసతిని పరిశీలించారు. శుభ్రత మరియు నాణ్యత పాటించాలని ప్రత్యేక అధికారి సిఆర్టీలకు పలు సూచనలు చేశారు. అమృతంతో ఉండాలని, అవాంఛనీయ సంఘటన జరిగితే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందులో ఎన్ఎస్సీ లింబాద్రి, కేజీ ప్రత్యేక నవిత, సిఆర్టీలు పాల్గొన్నారు. నిర్మల్లోని జుమరాత్పేట్ బాలరాయ్ స్కూల్లో ఎన్సీసీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్సీసీ విద్యార్థుల స్థానిక ప్రదర్శన డో ఉద్దాశమంలో ఇన్ఛార్జ్ శ్రీనివాస్, హెడ్ మాస్టర్ దత్తురాం తదితరులు వృద్ధులకు పండ్లు, బెడ్డు పంపించేశారు. సర్వాడే దత్తురాంతో పాటు ఎన్సీసీ ఇన్ఛార్జ్ మురకర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొనసాగుతున్న చండీ హోమం, దీపకాంతుల్లో వెలిగిపోతున్న హోమస్థలం. పాల్గొన్న మాజీ మంత్రి అల్లోల దంపతులు. ఎస్పీ జానకి శర్మిల ఆదేశాలతో పోలీస్ జాయిలాలతో తనిఖీ. నిర్మల్లో ఘనంగా ఎన్సీసీ దినోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.